కుమార్ గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. కళాలయ అధ్యక్షుడు శ్రీమతి హరి గారిని, అలాగే నర్తనం డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు కూర్చున్న మీ తల మీద ఉన్న పువ్వులు అలంకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి, ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు. కానీ ఇవాళ గురు పూజోత్సవం. గురువు మనకు పెద్దలు ఏం చెప్తారంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని మనం చూస్తామో లేదో మనకు తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. తల్లి, తండ్రి ఇంట్లోనే ఉంటారు, వాళ్ళని గౌరవించాలి. గురువు మనకు ప్రపంచాన్ని తెలియజేస్తాడు. తల్లి, తండ్రి ఏమో ఇంట్లో మీకు మాటలు నేర్పిస్తారు, భోజనం తినేది నేర్పిస్తారు, గుడ్డలు వేసుకునేది నేర్పిస్తారు, స్కూల్కి వెళ్ళే వరకు నేర్పిస్తారు. ఆ తర్వాత గురువులే మీలో ఉన్న ప్రతిభను బట్టి మీకు విద్యను నేర్పిస్తారు. కానీ ఇవాళ కార్యక్రమంలో ఈ గురు పూజోత్సవంలో సంగీతానికి, నృత్యానికి సంబంధించి మాత్రం వీరు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూచిపూడి నృత్యం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దైవ మందిరాల్లో 2025 సంవత్సరం సందర్భంగా నృత్యం పట్ల ఉన్న గౌరవానికి, సంగీత సేవకు గుర్తుగా నృత్య గురువు హరిణి జోగురాజు గారికి కళా జాగృతి. మీ పేరు? ఓకే, ఏ పాట మీద మీరు పర్ఫార్మ్ చేశారు? ఓకే, ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మ్ చేశారు? 3 సాంగ్స్, 2 సాంగ్స్? ఏవేవి అది? ఓకే ఓకే. ఈరోజు మీకు ఎలా అనిపించింది లెజెండరీ చేతి మీద అవార్డు తీసుకోవడం? ఓకే ఓకే. ఇంకా ఏమేమి నేర్పించారు గురుగారు మీకు? ఓకే. ఇంకా మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ తీసుకున్నారు మీరు? ఓకే. డ్యాన్స్తో పాటు, ఇది పాటలతో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు మీరు? అంటే డ్రాయింగ్, పెయింటింగ్, కరాటే, సైక్లింగ్ లాంటి స్పోర్ట్స్, బాస్కెట్. ఓకే, అవన్నీ నేర్చుకున్నారా? గుడ్. ఇంకా మీ డ్రీమ్ ఏంది, మీ గోల్? ఓకే. ఇంకా మీ గురువు గురించి చెప్పండి. మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఓకే. ఇంకా మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? అచ్చా, మీ ఇన్స్పిరేషన్ ఎవరు, మీ రోల్ మోడల్? ఓకే. పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసి అవార్డు చాలా గర్వంగా ఉంది. డాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఆల్మోస్ట్ 2-3 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసింది. ఓకే. దాంట్లో బాగానే చేస్తూ ఉంటుంది. ఓకే. సో తను చాలా కష్టపడుతూ ఉంటుంది. మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం, తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం, మార్నింగ్ ప్రాక్టీస్ చేయడం, ఈవినింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళడం. ఓకే. సో తను ఒక హ్యాబిట్ లాగా చేసుకుంది. సో దాంట్లోనే ఫర్దర్గా బాగా చేస్తారేమో అని చెప్పేసి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్స్కి, గురువులకి ఏమన్నా? వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి కళ కనుమరుగు అవే సూచనలు కనబడతా ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే. ఎందుకంటే అందరూ రీల్స్ అని అవన్నీ ఇవన్నీ దాని ప్రకారం వెళ్తూ ఉన్నారు. కానీ ఇలాంటి కళల్ని ఎంకరేజ్ చేయడానికి చాలా తక్కువ పేరెంట్స్ ముందుకు వస్తున్నారు. ఇలా వచ్చిన పేరెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళకు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. యాక్చువల్గా తను ఇక్కడ గురువు గారు వర్షిణి దగ్గర ఆల్మోస్ట్ 1 year నుండి భరతనాట్యం నేర్చుకుంటున్నారండి. గురువు డెడికేషన్ రియలీ అప్రిషియేటెడ్. Within a 1 year she completed all the most probably చాలా బేసిక్స్ నేర్చుకుంది, చాలా ఇంప్రూవ్ అయ్యింది. లైక్ తన పర్ఫార్మెన్స్ చూస్తే అయితే చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. ఇప్పటివరకు తను ఆల్మోస్ట్ 3 performances ఇచ్చింది, స్టేట్ పర్ఫార్మెన్సెస్. ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ డే మళ్ళీ ఒక పర్ఫార్మెన్స్ ఉంది. బట్ రియల్గా చెప్పాలి అంటే మన సాంప్రదాయం చాలా మటుకి మరుగవుతుంది. మన సాంప్రదాయం అనేది నిజంగా ముందుకు వెళ్ళట్లేదు.
అంటే మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది మన పైన ఉంది. మనం పేరెంట్స్ గా మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. బట్ రియల్ గా మనమే ఎంకరేజ్ చేయట్లేదు. బట్ నేను వీళ్ళ గురువు దగ్గర అయితే అది చాలా చూసాను. పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. తను